హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు మా ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు అందరికీ చూపిస్తాము. పొద్దున్నే అన్నీ మా ఇంటి ముందర ఉన్న ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇవి మాకు సపోటా చెట్టు, మా ఇంటి ముందర ఉన్న సపోటా చెట్లు, ఇది దానిమ్మ చెట్లు, ఇంకా మాకు సీతాఫలం చెట్టు చాలా ఉన్నాయండి. మేము ఇది మాత్రమే రికార్డ్ చేసాం. నిద్ర లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మామిడి తోరణాలన్నీ కట్టేసాం మేము. తర్వాత దేవుడికి నైవేద్యం కింద ఉగాది పచ్చడి చేసి దేవుడికి పెట్టేసి మేము అంతా హౌస్లో అందరం తీసుకున్నాము. తర్వాత అక్కడ నుంచి మా ఊరు ఇది కన్నంవారిపల్లి దగ్గర ఊటంక శివాలయానికి వెళ్ళాము. అక్కడ శివుడిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ మేమందరం మా వాళ్ళందరూ కలుసుకొని మల్లేశ్వర స్వామి టెంపుల్ కింద అక్కగార్ల టెంపుల్ ఉంది మాది, అది మా కులదైవం కింద ప్రతి సంవత్సరం ఉగాదికి మేము అక్కడ పొంగల్ పెట్టి అందరం మా వాళ్ళందరూ అక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందరం కలిసి అక్కడికి సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా ఎండగా ఉంది. ఆ రోడ్ అంతా మాకు దారంతా మామిడి చెట్లే ఉన్నాయండి. ఇది వేరే వాళ్ళవన్నీ మామిడి చెట్లు ఉన్నాయి. మేము అలాగ నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. అక్కడికి దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే కొండ మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మామిడి పిందెలు ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి కాయలు. వీళ్ళందరూ మా ఆడపడుచు పిల్లలు, మా ఆడపడుచు మా వాళ్ళే అండి. మేము కలిసి వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు, మా మామయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఆల్రెడీ అక్కడే ఉన్నారు, వెళ్ళున్నారు. దారిలో మాకు పాము కూడా కనిపించింది, అది రికార్డ్ అవ్వలేదండి వీడియోలో. ఇట్లాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. తర్వాత అక్కడ రోడ్లోకి హైవే మామిడి చెట్ల నుంచి మేము ఇలా హైవేలోకి వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము 2 కిలోమీటర్స్ ఉంది నడవడానికి. అలా నడుస్తూ పోతూనే ఉన్నాము. సో ఇక్కడ ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాము. తను మా ఆడపడుచు కొడుకు, తను గ్రీన్ డ్రెస్ అమ్మాయి మా ఆడపడుచు, మిగిలిన ఇద్దరు మా ఆడపడుచు పిల్లలండి. వీళ్ళు అందరం ఇలాగే నడుచుకొని పోతున్నాము. అక్కడ పైన ఉన్నది శివుడి టెంపుల్ మల్లేశ్వర స్వామి. ఇక్కడే అండి. ఇవంతా ఎండిపోయినాయి, చాలా సమ్మర్ ఉంది కదా, ఎండకి మొత్తము గ్రీనరీ అంతా చాలా తగ్గిపోయింది. వర్షాకాలంలో అయితే చాలా బాగా ఉంటుంది ఇక్కడంతా. ఇదే అండి, ఇక్కడే మన అక్కగార్ల టెంపుల్ వస్తుంది. ఇక్కడికే వచ్చాము. చూస్తున్నారు కదండి, ఇదే అక్కగార్ల టెంపుల్ వస్తుంది. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామిది ప్రతిష్ఠ చేస్తారు. ఇంకా వాయిస్ కట్టేస్తున్నారు, కళ్ళు కట్టేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది నాగాలమ్మ టెంపుల్ అక్కడే వస్తుంది. ముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెము కట్టారండి అదంతా. ఇప్పుడు ఆ టెంపుల్ కొండ కింద మాకు అక్కగార్ల టెంపుల్ వస్తుంది. ఇదిగోండి అక్కడే కనిపిస్తుంది కదా, అక్కడ ఆ చెట్టు కింద ఉంటుంది అక్కగారులు. ముందు నార్మల్గా రాళ్ళు అంతా పెట్టున్నారు, ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ చేద్దామని రెడీ చేస్తున్నారు. మా ఆడపడుచు కూతురు, మా మామయ్య, పెద్ద మామయ్య, వీళ్ళు మేము వెళ్ళేటప్పటికే అంతా రెడీ చేసి పెట్టున్నారు. టెంపుల్లో కాసేపట్లో పూజ అన్నీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ కొండపైకి వెళ్ళాలి. అసలు మా ప్లాన్లోనే లేదు అది, కానీ కొండపైకి వెళ్దామని అందరూ ఇంకా బలవంతం చేసేటప్పటికి ఇంకా మేము బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. కొండ కింద విఘ్నేశ్వర స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడిని దర్శనం చేసుకొని ఎక్కడికైనా మనం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మేమందరం వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. ఈయన కూడా సంతాన వినాయక స్వామి టెంపుల్. ఇవన్నీ చాలా పవర్ఫుల్ అండి. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకు కూడా మొక్కుకుంటే ఇక్కడ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకము. మా ఆయన వాళ్ళ మేనత్తకు కూడా 10 years తర్వాత ఇక్కడ మొక్కుకుంటేనే పిల్లలు పుట్టారని చెప్పి చెప్పింది ఆమె ఒకసారి నాతో. సో ఇట్లా అందరం మొక్కుకొని, ఇక్కడ పాదాలు ఉన్నాయి దేవుడివి. కొత్తగానే స్టెప్స్ అవన్నీ కట్టారండి. అంతకుముందు ఇక్కడ ఓన్లీ రాళ్ళుగానే ఉండేది, రాళ్ళ మీద మాత్రమే ఎక్కడానికి అట్లా ఉండేది. ఇప్పుడు ఈ మధ్య అది స్టెప్స్ సగం వరకే కట్టినారు, కొంచెం వరకే స్టెప్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా అట్లనే చాలా కష్టంగా ఉంటుంది. మేమందరము ఎవరు ఏమి తినకుండానే ఫాస్టింగ్తోనే ఎక్కాము టెంపుల్ కొండపైకి. 10 o'clock 10:30 అవుతుంది టైం. ఆ టైంకి మేము వెళ్ళామండి. అందరం అలా నడుచుకుంటూ చాలామంది వెళ్ళాము. వాళ్ళు కూడా మా బావ పిల్లలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి వ్యూ మాకు బాగానే కనిపిస్తుంది. ఆ సమ్మర్ కాబట్టి చెట్లలో ఉన్న ఆకులన్నీ రాలిపోయినాయి. అలా ఎక్కుతూ వెళ్తున్నాము, సరదాగా మాట్లాడుకుంటూ మేమందరము అన్నీ మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్దాము. అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ సగం దారి వస్తున్న తర్వాత మళ్ళీ స్టెప్స్ కట్టున్నారు. అన్ని ఊర్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ స్టెప్స్ తర్వాత మళ్ళీ పైన కనిపిస్తుంది వ్యూ మనకు. ఇవే అండి.
ఇక్కడ మా ఊరు కూడా కనిపిస్తుంది. పైన ఎక్కితే ఒక 3-4 విలేజెస్ కనిపిస్తాయండి ఇక్కడ నుంచి చూస్తుంటే. మాది కూడా ఒక విలేజ్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ స్క్రీన్లో మీకు నేను చూపించలేకపోతున్నాను. అది అండి ఇక్కడ ఈ స్వామి టెంపుల్ ఇంత హైట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక స్టెప్స్ కౌంట్ మాత్రమే ఒక 300-200 ఉన్నాయి. తర్వాత రాళ్ళ కౌంట్ అంతా చెప్పలేదండి. ఇక్కడ టెంపుల్కి వచ్చేసాం ఫైనల్గా. అక్కడ మా ఆడపడుచు కొడుకు చూడండి కోతిలాగా కూర్చోన్నాడు పైకెక్కి. ఇక్కడ మేము వెళ్ళే టైంకి పూజారి లేడు కాబట్టి ఇంకా మేమే డోర్లు ఓపెన్ చేసుకొని మేమే కూర్చున్నాం అక్కడ. ఈయన కూడా చాలా పవర్ఫుల్ అయిన ఈశ్వర్ స్వామి లింగం ఉంటుంది అక్కడ. ఈ రాళ్ళ కిందనే పెద్ద రాయి కిందనే గుడిని కట్టున్నారండి వీళ్ళు. కట్టడం కాదు, యాక్చువల్గా అది నేచురల్గా వచ్చినట్టుంది. ఆ శివలింగంని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టున్నారు రాళ్ళ కింద. చాలా పవర్ఫుల్. ఇంకా సో మేమందరం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాము, పూజలు చేసుకొని వచ్చాము. మేము వచ్చేటప్పటికి మా మామయ్య వాళ్ళందరూ పొంగల్ చేసి అంతా రెడీ చేసి పెట్టేసి ఉన్నారు. అక్కడ హారతిస్తున్నది మా మామయ్యే. అంతా చూసుకున్నామండి. అవే అండి అక్కగార్ల టెంపుల్కి అంతా రెడీ చేసి పెట్టేసి ఉన్నారు. ప్రతి ఉగాది రోజు చాలా పవర్ఫుల్స్ ఇవి కూడా. మొక్కుకుంటే ఎవరికైనా ఏమన్నా జరుగుతుంది అని చెప్తారు. ఈ వినాయకుడు ఈ అక్కగార్ల గుడి దర్శనంకి వాళ్ళ అన్న కాబట్టి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడికి హారతి ఇస్తున్నారండి. మా పెద్ద మామయ్యే హారతి ఇస్తున్నారు అంతే. తర్వాత బయలుదేరేసాం. ప్రసాదం అంతా తినేసి టాటా బాయ్, సబ్స్క్రైబ్.